వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డాటా టైప్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సిలో ఉండేటివి, అలాగే మనం ప్రీవియస్లీ వేరియబుల్స్ కావచ్చు, కాన్స్టెంట్స్ కావచ్చు, కీవర్డ్స్ కావచ్చు, ఐడెంటిఫైయర్స్ కావచ్చు, ఇవన్నీ నేర్చుకున్నాం. ఒకవేళ మీరు చూడకపోతే ఒకసారి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి, అప్పుడు మీకు ఈ కాన్సెప్ట్స్ కూడా బాగా అర్థమవుతాయి. ఇప్పుడైతే డాటా టైప్స్లోకి వెళ్ళిపోదాం. డాటా టైప్స్ ఇన్ సి. మరి డాటా టైప్ ఎందుకు, మరి డాటా టైప్స్ ఎందుకు అవసరం అనేది చూద్దాం ఈ వీడియోలో. అలాగే ఏమేమి డాటా టైప్స్ ఉంటాయి అవి కూడా చూసేద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ మనం కంప్యూటర్లో ఏదో ఒక డాటా ఉంది సంథింగ్. ఇప్పుడు మనకు ఏదో ఒకటి స్టోర్ చేయాలి సంథింగ్, అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు మనం ఒక 10 ఉందనుకుందాం, 20 ఉందనుకున్నాం, ఏదో ఒకటి స్టోర్ చేయాలి కదా. నువ్వు అయితే ఎక్కడో ఒక మెమొరీకి స్టోర్ చేయాలి. దానికి సంబంధించి నువ్వు ఇక్కడ స్టోర్ చేస్తావు. ఏదో ఒక మనకు సంబంధం లేదు, మనకు తెలియదు. ఫస్ట్ అయితే నువ్వు అనుకుంటున్నావు ఇక్కడ ఏదో నంబర్ సంథింగ్ 10 అనుకున్నాం, 10 స్టోర్ చేసినావు అనుకున్నాం, ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం. ఒక మెమొరీ లొకేషన్లో మనం స్టోర్ చేస్తున్నాం. అయితే మనకి దానికి తగ్గట్టు మన స్పెసిఫికేషన్ తెలియాలి. నువ్వు ఇప్పుడు 10, 20 ఉంది, ఇది ఓకే. ఒకవేళ నువ్వు 10.0, 8.5 లేకపోతే నార్మల్గా నువ్వు ఇలాంటివి స్టోర్ చేద్దాం అనుకుంటున్నావు. ఇది నీకు అర్థం కావాలంటే ఇది ఇంటీజర్, ఇది డెసిమల్ పాయింట్స్లలో ఉంది. అదేవిధంగా ఇది మనం ఏం చెప్పాం ఆల్రెడీ, ఇది మనకు సింగిల్ క్యారెక్టర్ ఉంది. నీకు డిఫరెంట్ ఉంది. అలాగే ఏదో ఒక ఇప్పుడు ఒక మెమొరీ, ఇప్పుడు నీకు కూడా ఒక పెన్ డ్రైవ్ ఉంటుంది. పెన్ డ్రైవ్కి ఒక స్టోరేజ్ ఉంటుంది. అది నీకు 16 GB కావచ్చు, 32 GB కావచ్చు, 64 GB కావచ్చు, అది ఉంటుంది. దానికి తగ్గట్టు స్పేస్ ఉంటుంది. ఇక్కడ కూడా నీకు ఎంత స్పేస్ అనేది తీసుకుంటున్న ఐడియా ఉండాలి. ఇప్పుడు నువ్వు దీనికి ఒక రిజర్వ్ స్పేస్ ఉంటుంది. నువ్వు దీనికి ఒక 10 అని ఇక్కడ మనం ఏమంటారు 10 మనం స్టోర్ చేస్తున్నామంటే దానికి ఒక రిజర్వ్ స్పేస్ ఇస్తున్నావు. ఒక స్పేస్ని రిజర్వ్ చేస్తున్నావు. ఇక్కడ అది 10 కావచ్చు. నేను ఒకవేళ ఇక్కడ 20 స్టోర్ చేస్తున్నాను అనుకో, దానికి తగ్గట్టు నువ్వు స్పేస్ని రిజర్వ్ చేస్తున్నావు. ఒకవేళ నువ్వు 8.5 కావచ్చు, 9.5 కావచ్చు, ఇలాంటి ఫ్లోటింగ్ నెంబర్స్ కూడా నువ్వు, అది నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, పాయింట్స్ వస్తే మనం ఫ్లోట్ నెంబర్స్గా తీసుకొని చేస్తామని. ఇలాంటివి వచ్చినప్పుడు నువ్వు రిజర్వ్ చేస్తావు వాటిని. దానికి సంబంధించి స్పేస్ ఉండాలి. అది ఎన్ని బైట్స్ తీసుకుంటుందో తెలియదు నీకు. ఎన్ని బైట్స్ ఉంటుందో తెలియదు నీకు. ఈ స్పేస్ అనేది నువ్వు రిజర్వ్ చేసి ఉంచాలంటే దానికి సంబంధించి డాటా టైప్ తెలిసి ఉండాలి. అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. దానికి నువ్వు ఎంత స్పేస్ మెమొరీ ఇవ్వాలి, ఇది ఎంత స్పేస్ తీసుకుంటుంది అనేది నీకు తెలియాలి. దాన్ని ఎట్లా, ఇప్పుడు మనం ఏం చెప్పాను, ఒక మెమొరీ లొకేషన్కి ఏమి ఇచ్చాం, వేరియబుల్ అని నేమ్ ఇచ్చాం. వేరియబుల్ ఆ మెమొరీ లొకేషన్లో ఎక్కడ ఉంటుందో వేరియబుల్ అంటున్నాం. నేను ఇక్కడ A = 10 కావచ్చు, B = 20 B. నువ్వు ఈ మెమొరీ లొకేషన్ సంథింగ్ మెమొరీ అడ్రస్ తెలియదు నీకు, 1000 అనుకో, దీనికి ఒక 1024 అనుకుంటున్నావు, మెమొరీ అడ్రస్ తెలియదు. నువ్వు A = 10, B = 20. ఇలా తీసుకుంటున్నావు. అంటే నువ్వు ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చి దానిలో మెమొరీ లొకేషన్కి ఒక పేరు ఇచ్చావు. ఆల్రెడీ మనం వేరియబుల్ కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేసాం, అందుకే సింపుల్గా వెళ్ళిపోతున్నాం. A అనే ప్లేస్, A అనేది మనం ఈ మెమొరీ లొకేషన్కి A అనే ఇచ్చేసాం నేమ్. ఇక్కడ A = 10 అనేది ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. అప్పుడు మరి నువ్వు అది ఇంటీజరా లేకపోతే ఫ్లోటింగ్ నెంబరా అనేది తెలియాలి. ఇంటీజరు స్టోరేజ్ వేరే తీసుకుంటుంది, ఫ్లోటింగ్ నెంబర్ కొద్దిగా వేరే తీసుకుంటుంది, ఇంకా వేరేది తీసుకుంటుంది. వన్స్ మనం డాటా టైప్స్కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది. మనం ఇప్పుడు ప్రజెంట్ మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంట్, ఇప్పుడు నేను ఇంట్ A డిక్లేర్ చేశాను, A = 20, ఇలా కూడా చేయొచ్చు అని చెప్పాను. లేకపోతే ఇంట్ A = 20 డైరెక్ట్ నేను మన ఇనిషియలైజేషన్ కూడా అయిపోయింది దీంట్లో, ఒకటే లైన్. నువ్వు ఇలా ఇంట్, ఇది డాటా టైప్, ఇదేంటి వేరియబుల్, ఇదేంటి డాటా టైప్. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఇది డాటా టైప్, ఇది వేరియబుల్. నువ్వు ఇలా ఏదైనా డిక్లరేషన్ అప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు. అది వేరియబుల్ డిక్లరేషన్ అప్పుడు కావచ్చు, ఫంక్షన్ డిక్లరేషన్ అప్పుడు కావచ్చు, కంపల్సరీ ఏం చేస్తున్నావు, డాటా టైప్ని యూజ్ చేస్తున్నావు. ఎందుకోసం? డాటా టైప్ అనేది ఏం చేస్తుంది అంటే, డాటా టైప్ అనేది ఏం లేదు. డాటా టైప్ అనేది ఏంటి, ఏదో ఒక వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నావు. అది A = నేను 10 అన్నాను, ఇక్కడ B = 20 అన్నాను. జస్ట్ స్టోర్ చేస్తున్నావు నువ్వు అక్కడ. అది ఏ డాటా టైప్ తెలిసింది అనుకో, దానికి తగ్గట్టు నువ్వు స్పేస్ అనేది రిజర్వ్ చేయొచ్చు. ఇప్పుడు నువ్వు ఇంటీజర్ డాటా టైప్ అయితే దానికి ఒక స్పేస్ రిజర్వ్ చేస్తావు. నీకు ఒక స్పెసిఫిక్ డాటా టైప్ అనేది యాక్సెస్ చేయడానికి కానీ,
ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే 10 యాక్సెస్ చేయాలన్నా కూడా ఇంటీజర్ ద్వారా నువ్వు అది ఇంటీజర్ అని తెలిసిందనుకో యాక్సెస్ చేయడం కానీ, సో దానికి సంబంధించిన స్పేస్ రిజర్వ్ చేయడానికి కానీ ఐడియా ఉంటుంది. ఇప్పుడు సపోజు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మనం టీ కప్ ఉంది. టీ కప్ దాంట్లో మ్యాక్సిమం మనం ఏం చేస్తాం, టీ మాత్రమే తాగుతాం. చూడండి, కొందరు వాటర్ తాగుతారు, సంథింగ్ అది డిఫరెంట్. కానీ నేను నా ఎగ్జాంపుల్ తీసుకుంటే టీ కప్ ఉంది, దాంట్లో టీ మాత్రమే మనం టీ తాగుతాం. అంటే దానికి సంబంధించి రిజర్వ్ కొన్ని పనులు తాగాలి. ఇప్పుడు ఏమంటారు, వాటర్ బాటిల్లో వాటర్ తాగుతాం. సో ఎందుకు మరి దాంట్లో వాటరే తాగాలి, ఇంకా ఏదైనా తాగొచ్చు కదా, తాగుతారు. కానీ మేము స్పెసిఫిక్గా మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనం చేస్తామా లేదా, ఎందుకు అట్లా రిజర్వ్ చేస్తాం, ఎందుకంటే అది అలానే ఉండాలి అంటే కొన్ని ఉంటుంది కదా, సో అలా మనం చేస్తామా లేదా. సో ఇదే విధంగా ఇంటీజర్ అనేటివి మనం డాటా టైప్ సంథింగ్ ఇంటీజర్లు అన్నీ కలిపి 1 2 3లు ఉన్నాయి. ఇప్పుడు 1 2 3 4 5 6 ఇవన్నీ ఇంటీజర్స్ కాబట్టి దానికి సంబంధించి స్పెసిఫిక్ లొకేషన్ మెన్షన్ చేయడానికి స్పెసిఫిక్గా నువ్వు ఇంటీజర్స్ని ఇక్కడ మెన్షన్ చేయాలంటే ఇంటీజర్ డాటా టైప్ అని ఇస్తున్నావు. ఒకవేళ పాయింట్స్ అని ఉంది, ఫ్లోట్ అని ఇస్తావు. సో ఇలా మనకు స్పెసిఫిక్గా నువ్వు డాటాని స్టోర్ చేయడానికి ఈజీ అయిపోతుంది. అలాగే నువ్వు ఒక డాటాని ఏదైనా ఇప్పుడు రిజర్వ్ చేస్తున్నావు, ఒక వాల్యూని ఇక్కడ రిజర్వ్ చేస్తున్నావు, ఆ స్పేస్ని రిజర్వ్ చేస్తున్నావు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను ఈ మెమొరీలో ఇంత స్పేస్ రిజర్వ్ చేస్తున్నాను, దీంట్లో కూడా మెమొరీలో ఇంత స్పేస్ రిజర్వ్ చేస్తున్నాను. ఆ రిజర్వ్ చేయడం అనేది ఇంపార్టెంట్. అలాగే నువ్వు ఏ డాటా టైపో తెలిస్తే ఈజీ అయిపోతుంది. నీకు కాన్సెప్ట్ ఇక్కడ నీకు జనరల్గా అర్థమైంది అనుకో, వన్స్ నీకు ఈ డాటా టైప్ అనేది ఈజీ అయిపోతుంది. జస్ట్ ఏంటి, డాటా టైప్ అనేది మనం ఏం చేస్తున్నాం, దానికి ఒక ఏమంటారు, మనం మెమొరీ స్పేస్ ఇస్తున్నాం అంతే. నేను ఇక్కడ అదే రాశాను, డాటా టైప్ డిఫైన్స్ టైప్ ఆఫ్ డాటా అండ్ సైజ్ ఆఫ్ డాటా. సో మనకు టైప్ ఆఫ్ డాటా అది ఇంటీజరా, ఫ్లోటా, ఇంకా ఏదోనా క్యారెక్టరా, సో ఏని స్టోర్ చేస్తున్నావా, లేకపోతే బి ఇలా ఇచ్చి. సో సైజ్ ఆఫ్ డాటా, ఆ సైజ్ ఎంత, అది 1 బైట, 2 బైట, 3 బైట, 4 బైట. వన్స్ మనం ముందుకు వెళ్తే ఇంటీజర్ అయితేనేమో ఇట్లా 2 బైట, 4 బైట, ఫ్లోట్ అయితే 4 బైట, ఇలా నీకు తెలుస్తుంది వన్స్ వెళ్తే. సో ఇప్పుడు కన్ఫ్యూజ్ కాకండి, ఫస్ట్ వినండి. సో డాటా టైప్ డిఫైన్స్ ద టైప్ ఆఫ్ డాటా ఏంటి, అలాగే సైజ్ ఆఫ్ డాటా, ఆ సైజ్ ఎంత ఉంటుంది అనేది డాటా అనేది చెప్తుంది. సో సైజ్ ఈజ్ నథింగ్ బట్ మెమొరీ, హౌ మచ్ డాటా దట్ వేరియబుల్ కెన్ హోల్డ్. సైజ్ అంటే ఏంటి, మెమొరీ, ఎంత మెమొరీ తీసుకుంటుంది, ఇక్కడ ఎంత మెమొరీ రిజర్వ్ చేసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సైజ్ ఈజ్ నథింగ్ బట్ మెమొరీ, హౌ మచ్ డాటా దట్ వేరియబుల్ కెన్ హోల్డ్. ఒక వేరియబుల్ ఏంటి, ఇక్కడ నేను వేరియబుల్ ఏ ఏంటి, ఇక్కడ చూడండి ఇంటి ఏ అని ఇచ్చాను, ఇక్కడ వేరియబుల్ అంటే ఏంటి, ఏ. సో ఈ వేరియబుల్ అనేది ఎంత డాటాని హోల్డ్ చేస్తుంది అనేది డాటా టైప్ అనేది మీరు. సో ఇంకోసారి మీరు ఒకసారి డెఫినేషన్ చూసుకోండి. సో ఈ టైప్ ఆఫ్ డాటా అండ్ సైజ్ ఆఫ్ డాటా అంటే ఏంటి, మెమొరీ ఎంత ఆక్యుపై చేస్తుంది, ఎంత మెమొరీ అనేది రిజర్వ్ చేస్తున్నాం మనం దానికోసం. సో ఆ వేరియబుల్ అనేది ఎంత హోల్డ్ చేయగలుగుతుంది అనేది డాటా టైప్. సో ఇది డాటా టైప్. సో డాటా టైప్స్లో కూడా టైప్స్ ఉన్నాయి కొన్ని. సో దాని గురించే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూస్తాం. ఇంకా నెక్స్ట్ ఈ వీడియోలో మనం డాటా టైప్స్ అంటే ఏంటో జస్ట్ నేను ఇక్కడ చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మనం ఈ 1 by 1 నేర్చుకుందాం. సో ఫస్ట్ అయితే చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైమరీ అండ్ ఫండమెంటల్. ప్రైమరీ అంటాం, ఫండమెంటల్ అంటాం, తర్వాత బిల్ట్-ఇన్ అంటే ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ అనుకోవచ్చు. సో ప్రీడిఫైన్డ్ ఇవి. సో ప్రైమరీ, ఫండమెంటల్, బిల్ట్-ఇన్. సో దీంట్లో ఏమేమి ఉంటాయి మరి, ఇంటీజర్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, క్యార్ కావచ్చు, ఇంటూ, ఫ్లోట్, క్యార్, డబుల్, వైడ్, ఎన్ని 5 టైప్స్ ఉన్నాయి. మ్యాక్సిమం మనం 4 టైప్స్ అందరికీ ఐడియా ఉంటుంది. వైడ్ కూడా ఎందుకు చెప్తాను. సో మీరు వన్స్ మనం దీని గురించి డిస్కస్ చేసేటప్పుడు స్పెషల్గా నెక్స్ట్ ఈ మనం ఇంటీజర్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి, క్యార్ అంటే ఏంటి, డబుల్ అంటే ఏంటి, వైడ్ అంటే ఏంటి చూద్దాం. అలాగే డెరైవ్డ్ డాటా టైప్ అంటే ఏంటి, మనం ప్రైమరీ నుంచి దాన్ని డెరైవ్ చేస్తాం కొన్ని. సో అదే ఏంటి డెరైవ్డ్ డాటా టైప్లో అరే ఉంటుంది, స్ట్రక్చర్ ఉంటుంది, యూనియన్ ఉంటుంది, పాయింటర్ ఉంటుంది. సో ఈ అరే కావచ్చు, స్ట్రక్చర్ కావచ్చు, పాయింటర్ కావచ్చు, యూనియన్ కావచ్చు మనం స్పెసిఫిక్ టాపిక్స్ ఇవి, స్పెసిఫిక్ చాప్టర్స్ ఇవి సి లాంగ్వేజ్లో. వన్స్ మీరు సి లాంగ్వేజ్లో ఒక ఐడియా ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఆల్రెడీ. సో ఇవి స్పెసిఫిక్ చాప్టర్స్, ఇవి మనం ముందు ఇంకా నేర్చుకుంటాం. ఓకే, ఇది మాత్రం ఫస్ట్ మీరు బేసిక్స్ అర్థం కావాలి. ఇవి ప్రైమరీవి, ఇవి మనం స్పెసిఫిక్గా ముందు వీడియోలలో బాగా నేర్చుకుంటాం. స్పెసిఫిక్ టాపిక్స్ ఇవన్నీ, అరే, స్ట్రక్చరు, యూనియన్, పాయింటర్. తర్వాత యూజర్ డిఫైన్డ్ డాటా టైప్ ఏంటి, టైప్ డెఫ్ కావచ్చు, ఎన్యూమరేటెడ్ కావచ్చు. సో ఎన్యూమరేటెడ్. సో ఈ టైప్ డెఫ్ అయితే మీకు ఈజీ, ఏముండదు. ఈ టైప్ డెఫ్ అంటే ఏంటి, మనం ఉన్నదాన్ని మాడిఫై చేస్తాం. ఇప్పుడు ఒకటి చూపిస్తాను, టైప్ డెఫ్
డాటా టైప్ని మాడిఫై చేస్తాం మనం ఓన్గా మాడిఫై చేయొచ్చు టైప్ డెఫ్ యూజ్ చేసుకొని. ఇప్పుడు టైప్ డెఫ్ ఇంట్ ఏ అని ఉంది కదా. సో ఇంట్ నేనేమి ఇస్తాను ఇక్కడ పృథ్వీ అని ఇస్తాను, ఇలా ఇచ్చాను అనుకోండి. సో నువ్వు అప్పుడు ఏం చేయొచ్చు, ఈ టైప్ డెఫ్ ఇంట్ని పృథ్వీగా అంటే కన్సిడర్ చేయొచ్చు. ఈ డాటా టైప్ ఇంట్ ఉంది కదా, దాన్ని పృథ్వీగా నువ్వు కన్సిడర్ చేయొచ్చు ఇప్పటి నుంచి. సో అప్పుడు ఏమవుతుంది, పృథ్వీ ఈక్వల్ టు 10 ఇలా రాసుకోవచ్చు. సో ఇలా నీకు టైప్ డెఫ్ అనేది నువ్వు డాటా టైప్ని కూడా మాడిఫై చేయొచ్చు, కస్టమైజ్ చేయొచ్చు. సో దానికోసం మనం టైప్ డెఫ్ అనేది యూజ్ చేస్తాం. ఇది మనం ఇంతే, టైప్ డెఫ్ గురించి మనం అంత అవసరం లేదు. తర్వాత ఎన్యుమరేటెడ్ గురించి మనం ముందు నేర్చుకుంటాం. సో నెక్స్ట్ వీడియోలలో మనం ఈ ప్రైమరీ ఆర్ ఫండమెంటల్ ఆర్ బిల్ట్ ఇన్ డాటా టైప్ గురించి చూడబోతున్నాం. తర్వాత ఇవి పెద్ద సెపరేట్ చాప్టర్స్ ఉంటాయి, మనం దీని గురించి మళ్ళీ నేర్చుకుంటాం. దీనిలో ఎన్యుమరేటెడ్ కూడా నేర్చుకుంటాం. టైప్ డెఫ్ అంటే చెప్పాను కదా, జస్ట్ మనం డాటా టైప్ని మోడిఫై చేసుకోవచ్చు, మీ నేమ్ కూడా పెట్టుకోవచ్చు. ఆ మీ నేమ్తో మోడిఫై చేసుకోవచ్చు ఆ డాటా టైప్ని టైప్ డెఫ్ అని యూజ్ చేసుకొని. సో ఇలా చేయొచ్చు. సో ఈ వీడియోలో నేను డాటా టైప్ అంటే ఏంటి, అసలు డాటా టైప్ ఎందుకు అవసరం, సో ఒక మెమరీ లొకేషన్స్ మనం రిజర్వ్ చేయడానికి కావచ్చు, ఒక వేరియబుల్లో మనం స్టోర్ చేయడానికి, మనం వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం కదా చూడండి, దట్ వేరియబుల్ కెన్ హోల్డ్, మన వేరియబుల్ ఎంత మెమరీ అనేది హోల్డ్ చేయగలుగుతుంది అనేది దాని గురించి మాత్రమే ఇక్కడ చూసాం. అలాగే మనం డాటా టైప్స్ ఎన్ని ఉంటాయి అనేది కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసాం. మళ్ళీ దాంట్లో సెపరేట్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం ఫస్ట్ ప్రైమరీ డాటా టైప్ గురించి అది చూడబోతున్నాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియో షేర్ చేయండి, అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.